ఏంటంటే అంటే ఇది బాగా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది కుట్ర భారీగా చంద్రబాబు నాయుడుది. అంటే ఆయన 1999 నుంచి 2003 వరకు కూడా ఉన్నాడు కదా. 3 వరకు ఉన్న అప్పుడు జలవనరుల శాఖకి ఆదిత్యనాథ్ దాస. అయితే ఇమ్మీడియట్లీ మళ్ళీ 2023 గవర్నమెంట్ రాగానే ఇంకా ఆడ కూడా రిజల్ట్ వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు సీఎంగా. ఆయన చార్జ్ తీసుకోక ముందుకి ఈయన తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు. ఈయన పెట్టిండు ఇప్పుడు డిసెంబర్ 7 నాడు మన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు రాలే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 3 డేస్కి వచ్చాడు. అంటే ఆయన నిజంగానే రేవంత్ రెడ్డికి ఆదిత్యనాథ్ దాస్ అవసరం ఉంటే డిసెంబర్ 7 తర్వాత తీసుకురావాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయనకి ఎందుకు వచ్చాడు? అసలు ఆయన పెట్టుకోవాలి కదా. కాకపోతే ఆయన ఎందుకు తీసుకొచ్చాడో ఆయన ఒక్కనే కదా 9 మందిని పెట్టారు. మెయిన్ ఇది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గురించి. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లలో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లలో శవాలు ఉండాలి. ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే ఆ వ్యక్తి అంటే జరుగుతున్న చర్చ చెప్తున్నా. ఆదిత్యనాథ్ దాస సరే ఈయన వెళ్ళి పలుమార్లు వెళ్ళి 9 సార్లు 9 సార్లు వెళ్ళి కలకత్తా వెళ్ళి అది కూడా ఘోష్ గారు అక్కడప్పుడు ఏంటి ఈ మతలబ్ ఏమై ఉంటది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ. మీరు క్లారిటీ ఆదిత్యనాథ్ ప్లస్ ఘోష్ రిపోర్ట్ ఎందుకంటే బిగ్ హెడ్ నేను మాట్లాడింది లేదల్లా, నేను కలిసింది లేదు, చాలా మంది అఫిడవిట్లు ఇచ్చింది లేదు. ఎందుకంటే మేమెవరూ ఆదిత్యనాథ్ దాస్ని కలవలే, మేము ఘోష్ గారిని కలిసి. ఘోష్ గారు రాస్తే నిజంగానే ఉండొచ్చు అన్న మా పేర్లు, వారే చెప్పాలి ఎవరు రాసిండ్రు అనేది. దీనికి ఓవరాల్ టోటల్ దీని హెడ్ అంతా ఇప్పుడు తెలంగాణ కుట్రలకు నిలయమమ్మ మొదటి నుంచి కూడా. ఇంకా ఈ శని ఎప్పటిదాకా ఉంటుందో మనకు తెలియదు. ఇవాళ తెలంగాణను పరోక్షంగా పరిపాలిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఘోష్ కమిటీ రిపోర్ట్ వెనకాల కుట్ర చేసింది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఆదిత్యనాథ్ దాస్ వారి ఏజెంట్. సిబిఐకి ఎంక్వైరీ చేశారు కదా. ఇది నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన అర్ధరాత్రి వరకు జరిగిన దాంట్లో చూస్తే వీళ్ళంతా ముందే ప్రిపేర్ అయ్యి అంటే మీన్స్ సిబిఐ విచారణకు ఆదేశిస్తామని ప్రిపేర్ అయ్యే వచ్చిరా, లేకపోతే అప్పుడు జరిగిన దాంట్లో లాస్ట్కు తీసుకున్న మీకు డెసిషన్ లాగా అనిపిస్తుందా? కాళేశ్వరం కుట్ర ఏంటంటే ఇప్పుడు కుట్ర అన్నారు కదా, అసలు నిజం కుట్ర ఏంది తెలుసా? 2023 నుంచి 2028 దాకా కేసీఆర్ను ఫస్ట్ బురద కేసీఆర్ మీద కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలి. ఇది కాలయాపన కోసం ఏంటంటే పీసీ ఘోష్ ఒక ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్, విజిలెన్స్ కమిటీ, సిబిఐ, తర్వాత ఈడీ, ఈ 5 ఉంటాయమ్మా. ఈ 5 2028 దాకా ఈ 5 2028 దాకా తీసుకొస్తారు. తెలంగాణ జనం లోపల కనుక మేడిగడ్డ కాళేశ్వరం అర్థమైతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని పొందబెడతారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తెలంగాణ సోయి తెప్పించారు. ఈ సాంస్కృతిక సారథి పేరుతో ఉన్న కళాకారులు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన కళాకారులు, ధూమ్ధాంలు అన్నీ కూడా తెలంగాణ సోయి తేవడానికి పనికొచ్చినాయి. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే నీళ్ళ సోయి. నీళ్ళ సోయి రాకపోతే తెలంగాణ ఎడ్డి తెలంగాణ అంతే అంటారు. ఏం జరుగుతుంది మీరు అన్న ఇప్పుడు ఈ 5 అంశాలు విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, పీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీఐ వెంట్రుక కూడా పీకలేరు. ఓకే, అంటే దీన్ని ఒక 5 ఏళ్ళు అంటే ఇంకా 3 ఏళ్ల కాలం నడిపించి మిస్టర్ డైవర్షన్. నేను ఈ ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలువ మిస్టర్ డైవర్షన్ అని నేను పేరు పెట్టిన. మంచి పేరు పెట్టిరుగా. కాబట్టి ఆయన హామీల నుంచి ప్రజలను మభ్య పెట్టాలన్నా, మీడియా దృష్టి దాటేయాలన్నా మిస్టర్ డైవర్షన్ చేతిలో ఇవన్నీ ఆయుధాలు. చివరిగా ఒక్క పాయింట్, ఈ మీరు ఆ రిపోర్ట్ చదివిండ్రు కదా, మొత్తం 660 పేజీల దాంట్లో ఎక్కడన్నా మేడిగడ్డని దాన్ని రిపేర్ చెయ్యవద్దు అనే అంశం ఎక్కడైనా మెన్షన్ చేసిండ్రా? లాస్ట్ పేజీలో తప్పనిసరిగా రిపేర్ చేయాలని చెప్పి ఘోష్ గారు చెప్పారు. ఈయన ఆ రిపోర్ట్లో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది, రిపేర్ చేయాలన్నారు. తర్వాత రెండవది ఇది ఇంకో మాట కూడా అన్నాడు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్.
ప్రజల క్షేమం కోసం. సెకండ్ ఎన్డిఎస్ఏ కూడా రిపేర్ చేయమన్నది, విజిలెన్స్ కమిటీ రిపేర్ చేయమన్నది. అసలు వ్యాప్కోస్ నిబంధనలు కూడా తుంగలో తొక్కిరు అనేసి మాట్లాడుతున్న పైన ఇంకోటి చెప్పనా అమ్మ, ఈ ప్రపంచంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో రంధ్రాన్వేషణ చేసి పేపర్ మీద ఉన్నట్టున్నదా అని చూస్తే ఇది 665 ఉన్నది కదా, అది 1665 పేజీలు అవుతుంది. ఇక్కడ నాగర్ సార్ కానీ శ్రీశైలం కానీ ఏ ప్రాజెక్ట్ పోలవరం అయితే ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఏ ప్రాజెక్టులనైనా అనుమతులు తీసుకొని కట్టరమ్మా, మొదలుపెట్టిన తర్వాత అనుమతుల కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ కోసం అర్థం చేసుకున్న కేసీఆర్ గారు తొందరగా ఈ ప్రాజెక్టు కావాలనే దాంతో గోదావరిలో మనకు నీళ్లు ఉన్నాయి కదా. ఇంకోటి కూడా చెప్తున్నా, హైడ్రాలజీ పర్మిషన్ లేకుండా కూడా ప్రాజెక్టులు కట్టారు కదా. కాళేశ్వరంకు అన్ని అనుమతులు వచ్చినాయి. మరి ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది. ఇదే పిసి ఘోష్ గారిని తెలుగు గంగ మీద విచారణ కమిటీ వేద్దాం. ఎన్టీ రామారావు గారిని దోషిగా నిలబెట్టాలి ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిండు, చంద్రబాబు నడిపించాడు, రాజశేఖర రెడ్డి పూర్తి చేశాడు. ఈ రోజు వరకు అనుమతులు లేవు. గాలేరు నగర్కి లేవు, ఆంధ్రీ నివాకు లేవు, వెలుగొండకు లేవు, వెలుగోడుకు లేవు, బ్రహ్మంగారి మఠంకు లేవు, గుర్రాఘవేంద్ర స్వామి లేదు, కండలేరులో సోమశిలకు లేదు. వాళ్ళేమో బ్రహ్మాండ. మన మేధావులకు నా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళేమో ఏ అనుమతి లేకుండా 40 ఏళ్ళ నుంచి పంటలు పండించుకుంటారు. మనమేమో అనుమతులు తీసుకొని కట్టాలని చెప్పి ఘోష్ కమిటీలు సిబిఐలు వేసి 100 ఏళ్ళ తర్వాత ఒకే ఒక్క వ్యక్తి గోదావరి జలాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వెందుకు కట్టినావు? నువ్వు కట్టొచ్చా? 57 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టలేదు, నువ్వు 5 బ్యారేజీలు కడతావా? నువ్వు తెలంగాణకు నీళ్ళు ఇస్తావా? నువ్వు గోదావరి నీళ్ళు సముద్రంలో పోతానే కదా, అవి ఎట్లా మలుపుతావు? నువ్వు తిప్పిపోతాలు ఉంటాయా? నీరు కింది పోవాలి కదా, మీదికి ఎట్లా తీసుకుపోతావు? మెడ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నారమ్మా ఈ ప్రొఫెసర్లు, ఈ ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు అంతా. సిగ్గుపోతుందమ్మ తెలంగాణలో వీళ్ళందరి మాటలు వినుకుంటున్నందుకు. ఏడికైనా పారిపోబుద్ది అవుతుంది. తెలంగాణ పచ్చబడితే ఓసుకోలేకపోతున్నారు. సో మళ్ళీ తెలంగాణ ఆగం కావాలి. మొత్తానికైతే ఓవరాల్గా చాలా బాగా చెప్పారు. ఒకటి అవినీతి అన్న వాళ్ళకి మాత్రం దిమ్మ తిరిగి సమాధానం, అంటే ఇది అవినీతి అని చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో సమాధానం అయితే దొరికింది అనుకుంటాం. చూద్దాం మరి రానున్న రోజులు. చివరిగా ఒక్క ప్రశ్న, ఈ 3 ఏళ్ల పాటు దీన్ని ఇట్లాగే సాగ తీసుకోపోతారు ఒక 5 అంశాల మీద కదా, తెలంగాణ ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు నష్టం ఎవరికమ్మా? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, మేమంతా కూడా మంచి ఇళ్లలోనే ఉంటున్నాం. మాకు జీతాలు ఆగిపోవచ్చు. నేను చైర్మన్గా నెలకు 2 లక్షలు వచ్చేది ఇప్పుడు వస్తలేదు. ఏదో ఛాయలు అమ్ముకుంటున్నాను నేను. ఏది హెర్బల్ టీస్ ఉంటాయి కదా, హెర్బల్ టీస్ ఆరోగ్యానికి మంచిదని అమ్ముకుంటున్నా. సరే నాకేం ఆకలి లేదు, కేసీఆర్ గారికి కూడా ఆకలి లేదు. మరి ఆకలినది ఎవరికి? ఆత్మహత్యలు ఎవరి అవుతున్నాయి? ఇప్పుడు పట్టు చీరలు పెట్టుకొని ఉరి పెట్టుకుంటున్నారు పద్మశాలీస్. 47 మంది చచ్చిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. రైతన్నలు 700 మంది పైన చనిపోయిండ్రు. అంటే రోజుకు 1-2 చనిపోతూనే ఉన్నారు. విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రైమ్స్ జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద మానభంగాల హత్యలు జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తను చంపిస్తూ ఉన్నది. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది నష్టం ఎవరికి? వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా? ఇప్పుడు అన్నం పెట్టిన, పెన్షన్లు ఇచ్చిన కేసీఆర్ను వెన్నుపోటు పొడిచింది ఉత్తర తెలంగాణ ప్రజలే. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మీరు. పొద్దున్న లేస్తే ఇనుపబూట్ల చప్పుళ్ళు, తెల్లారు లేస్తే సర్పంచ్లను పట్టుకపోయి పోలీస్ స్టేషన్ల పైరవీలు, అర్ధరాత్రి పిల్లల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్లు, పరువు కోసం పెరుగన్నంలో పురుగు మందులు కలుపుకొని ఉరిపెట్టుకున్న వాళ్ళు, తెలంగాణ కోసం ఎదురుగా రైలుకి ఎదురుగా పోయిన జనగాం బిడ్డ, కరెంటు వైర్లను పట్టుకొని నా చావుతో తెలంగాణ రావాలనుకున్నారు. పార్లమెంటు ముందట చెట్టు గురిపెట్టుకున్నారు సోనియా గాంధీకి ఉత్తరం రాసి. సోయి లేదా వీళ్ళకు? వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారా కేసీఆర్ని? అన్నం పెట్టిన ఉత్తర తెలంగాణ వాళ్ళు. మహబూబ్నగర్కి ఏం తక్కువ చేసిండమో అది వరకు నీకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు రాకపోయేది. జూరాల 70,000 ఎకరాలు, రాజోలి బండ ఒక 20,000 ఎకరాలు, సప్త సముద్రాల వంటి 7 చెరువుల కింద 10,000 ఎకరాలు. నీకు కల్వకుర్తిని పూర్తి చేశాడు, చాలా వరకు పూర్తి చేశాడు. భీమాన్ చాలా వరకు పూర్తి చేసి మొదటిసారి నీళ్ళు ఇచ్చాడు. కల్వకుర్తి మొదటిసారి నీళ్ళు ఇచ్చాడు. నెట్టెంపాడుకి ఇచ్చాడు. దీనికి కోయిల్ సాగర్కి ఇచ్చాడు. అంటే రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినా కూడా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. నిరంజన్ రెడ్డి ఏం తప్పు చేసిండమ్మా? మండు టెండర్లో అలుగు దునికిచ్చాడు నీళ్లు. మే నెలలో మహబూబ్నగర్ జిల్లాలో చూద్దామన్నా ఇంత తాగడానికి నీళ్లు ఉండని కాడ వాగులల్లా నీళ్లు పారినాయి. గోరటెంకన్నా వాగు ఎండిపోయారా అని పాట రాసినాడు, వాగు నిండి పారేరా అని పాట రాశాడు. ఏం తక్కువ చేసిందని 14 సీట్లల్లో 12 సీట్లు ఓడిచ్చారు.
నల్గొండకు ఎడమకాలం మీద పాదయాత్ర చేసి ఫ్లోరైడ్ ప్రాంతాలల్లో నీళ్ళు ఇచ్చి ఫ్లోరైడ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్లోరైడ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ నల్గొండ. దానికి మీరు ఇచ్చిన బహుమానం ఏంది? 12 సీట్లలో 11 ఓడిస్తారు. ఎవరమ్మా వెన్నుపోటు పొడిచింది? ఈ ప్రజలే. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడకపోతే రేపు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు 2 సార్లు బీఆర్ఎస్ని గెలిపించాం, ఒక్కసారి కాంగ్రెస్ను గెలిపించాం, ఇంకో పార్టీని ఇంకోసారి గెలిపిస్తామని చెప్పి అంటారు. సోయి ఉండాలి కదా. అందుకే నేను కేసీఆర్ గారికి సారీ చెప్తున్నా. ఎందుకంటే మీరు అన్నారు సార్ తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదని. బట్ ఇది ఎడ్డి తెలంగాణ, ఇది గుడ్డి తెలంగాణ. ఈ తెలంగాణ మీద సోయి వచ్చింది కానీ నీళ్ళ మీద సోయి రాలే. నీళ్ళ మీద సోయి రాకపోతే రోజుకు 10 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కరువు విలయతాండవం చేస్తుంది, కాళేశ్వరం అప్పుడే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు.